almost 6:20 కాబట్టి let us start the class. So data interpretation, right? So దాంట్లో బేసిక్స్ పై చార్ట్ సంబంధించి మనం తీసుకున్నాం కాబట్టి పై చార్ట్ లోనే విల్ హ్యావ్ సమ్ వాట్ ఇస్ ఏ the percentages comparing two pie charts, right? Let us do that one. Only I have to forward that one. Only forward chestam. But meanwhile, you try this the class. One second. ఒకసారి రాసుకోండి. Classification. Yeah. Classification of appealed candidates in competitive tests from different states and qualified candidates from those states. వివిధ రాష్ట్రాల నుంచి పోటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆయా రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన అభ్యర్థుల వర్గీకరణ. ఈ స్టాండర్డ్ డయాగ్రామ్ ఉంటుంది. సో ఒక 5% ఉంటాయి వీటి కింద. అందుకని ముందు బేసిక్ ఇది రాసేసుకుంటే టోటల్ అపీల్ క్యాండిడేట్స్ 45,000, టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, టోటల్ అపీల్ క్యాండిడేట్స్ అంటే మొత్తం హాజరైన విద్యార్థులు 45,000 రాసుకోండి. మొత్తం అర్హత సాధించిన అభ్యర్థులు 9,000 మంది. అయితే జస్ట్ ఒకసారి ఇంటర్ప్రిట్ చేద్దాం. వాట్ ఈస్ దిస్ వన్? ఏంటి? సిరీస్ వన్ ఫస్ట్ పై చార్ట్ వచ్చేసి జస్ట్ అబ్జర్వ్ స్టేట్ ఏ నుండి ఎంతమంది అభ్యర్థులు అపియర్ అయ్యారు. టోటల్ హౌ మెనీ క్యాండిడేట్స్ అపియర్ ఫ్రమ్ స్టేట్ ఏ. క్యాండిడేట్స్ ముందు పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ ఈస్ 15%. బట్ వాట్ ఇస్ ద నెంబర్ మీన్స్ 15% ఆఫ్ వాట్? ఆఫ్ రైట్. ఒకసారి Hmm. 15% of what? So here I'm saying this one, that is total appealed candidates and the appealed candidates are 45,000, isn't it? So total appealed candidates 45%, 45,000 numbers. Indulo A is 15% kabatti. Now what you will say? Total number of candidates from state A and 15% of 45,000. Okay. So 45,000లో 15%. Now ఇప్పుడు స్టేట్ ఏ సంబంధించిన ఇదంతా టోటల్ అపియర్డ్, ఇదంతా సర్కిల్ రిప్రజెంట్స్ అపియర్డ్. ఓకే. ఇది పక్కన చూడండి, ఇది టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. అంటే మొత్తం క్వాలిఫై అయినాడు దాంట్లో. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి 9,000 ఎక్కడి నుంచి వచ్చారంటే ఇందులో నుంచి, దీంట్లో నుంచి వచ్చారు. ఇదిగోండి. సో టోటల్ 45,000 నుంచి వచ్చారు. దట్ ఈస్ 9,000. దెన్ మరి ఇప్పుడు చెప్పండి, స్టేట్ ఏ ఇక్కడ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ పర్సంటేజ్ 18%. దెన్ నెంబర్ కావాలంటే ఎంత? ద నెంబర్, వి నీడ్ ద నెంబర్. హౌ యూ విల్ సే 18% ఆఫ్ 45,000 ఆర్ 18% ఆఫ్ 9,000? ఇట్ ఈస్ 18% ఆఫ్ 9,000. ఓకే. సో ఈ సర్కిల్, ఎంటైర్ సర్కిల్ రిప్రజెంట్స్ ఓన్లీ that is 9,000 qualified candidates. Clear? So observe that one. Right. So this is ఒకసారి
ఇక్కడ 18% ఉన్నారు ఏలో. ఇక్కడ చూడండి ఒకసారి. దట్ ఈస్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 18% ఉన్నారు. కానీ అదే స్టేట్ ఏ ఇక్కడ అపియర్డ్ ఈస్ 15%. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 15% ఉండి 18% క్వాలిఫై అవ్వడం ఏంటి? కెన్ ఎనీబడీ? See, what I'm saying is 15% state A will మొత్తం how many are appeared is the percentage is 15%. But ఇక్కడ qualified candidates is 18%. How it is possible? So ఆ డౌట్ వచ్చిందా? Right? So ఇది 15% out of what? Out of 45,000. కానీ ఈ 18% out of what? It is out of 9,000. So no need to worry about that one. సో పర్సంటేజ్ ఎంత ఎక్కువ అనేది మనకు సంబంధం లేదు. ఎక్కువ ఉన్నా అది 9,000. ఇది 15% ఈజ్ ఆన్ 15,000. సో నెంబర్ వ్యారీస్, నో డౌట్. ఓకే, ఒకసారి అందరూ ఇప్పుడు ఫస్ట్ యూ రైట్ ఫైన్ రాయండి. టోటల్ అపియర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్టేట్ ఏ. అందరూ రాయండి. టోటల్ అపియర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ స్టేట్ ఏ. Total appeared candidates from state ఏ నుండి ఏ రాష్ట్రం నుండి మొత్తం హాజరైన అభ్యర్థుల సంఖ్య ఎంత? ఏ అపియర్. త్వరగా చెప్పండి. అదంతా 15% ఆఫ్ నెంబర్ కావాలి. దట్ ఇస్ నెంబర్ ఆఫ్ దట్ ఇస్ 15% ఆఫ్ 45,000. How much it is? Yes. So it is 15. That is state a number of students, number of candidates, right, appeared from state A. State A appeared. And the share 15% of 45,000. 45,000. Then that 2 zeros cancel. 15 to 45, go to 0. 15 into 4. So 1540 is 675. 6750. Understood? Sorry, now state number of candidates qualified from state A. Number of candidates qualified from state A. A qualified. Couldn't answer. Give the answer. Good. How much? 20. A qualified and that there is this one 80%, right?
So there is total qualified candidates వచ్చేసి ఇక్కడ 9,000 లో 18%. So state A qualified that is my 18% of 9. And I think that is 89. So 10 9s 90, 10 72, 162. 2 zeros cancel this. 15. Right, that's okay. So they are up to the mark. How to interpret that? The graph nela vaadukonu telusu kabatti ippudu now let us go to the right standard questions in it. Right. Ippudu exam lo ichina questions ala untayi. Right. Take this question. 30, that is number but take it. What is the difference between the number of qualified candidates of state B and G? D మరియు G రాష్ట్రాల యొక్క అర్హత కలిగిన అభ్యర్థుల సంఖ్య మధ్య తేడా ఎంత? Difference between the number of qualified candidates of state B and G. So B and G qualified. Difference కావాలి. Good. ఇక్కడ difference between number of qualified candidates state B అంటే this second graph చూడాలి అంతే కదా, రెండో పై చార్ట్ చూడాలి. Right. Right. So here that is D and G and D is here, D is here, and the 21%, G ఏమో 30%. ఇదంతా కూడా అవుట్ ఆఫ్ 9,000 కాబట్టి సో డిఫరెన్స్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. డిఫరెన్స్ D and G డిఫరెన్స్ అంటే 21% D అంటే G వచ్చేసి 13% కాబట్టి you can take the difference of this out of 9,000. So it comes around it is 8% of 9,000. That's what it is. 7. 2 zeros cancel. 7. That's it. Right. So qualified adigaru kabatti ila chesaru. Right. So sometimes appeared candidates. Let us take now appeared candidates. Yeah, appeared unte appeared ledante qualified. Ratio percentage. Take this one. 14th one. What is the percentage of qualified candidates to the appeared candidates from state B and C taken together? B మరియు C రాష్ట్రాల నుంచి హాజరైన అభ్యర్థులతో పోలిస్తే అర్హత సాధించిన అభ్యర్థుల శాతం 2 స్థానాలు. BC రాష్ట్రాల నుంచి హాజరైన అభ్యర్థులతో పోలిస్తే అర్హత సాధించిన అభ్యర్థుల శాతం. Just go through that one. True.
Yes. What is the answer? How much is the answer? Percentage of qualified candidates to that of appeared candidates from state B and C taken together. ఎలా చేయాలి? చేశారా? Did you get the answer? Okay. ఇప్పుడు స్టేట్ B and C taken together. B and C qualified candidates out of appeared. Out of what appeared? B and C appeared. Where a percentage కావాలంటారు. First of all, percentage of what means qualified candidates to the of appeared candidates. Qualified by appeared. Qualified by appeared. Of whom? Of from state B and C taken together. So B and C taken together సంబంధించిన qualified by appeared. Where percentage అన్నారు కాబట్టి into 100. That is. So B and C qualified, how many are there? B and C qualified, how many are there? So qualified అంటే ఇది వస్తుంది. Appeared అయితే ఇది వస్తుంది. B and C qualified is how much? B is 16%, C ఏమో 7%. కాబట్టి 16% plus 7% by ఇప్పుడు బై అనే లోపల ఇక్కడ క్వాలిఫైడ్ ఉంది. క్వాలిఫైడ్ అంటే ఏం చేయాలి? బిఎన్సి క్వాలిఫైడ్ అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ 9,000 కాబట్టి అవుట్ ఆఫ్ దట్ ఈస్ ఆఫ్ 9,000. జాగ్రత్త, ఇది వెరీ ఇంపార్టెంట్. బై నెక్స్ట్ ఇస్ బిఎన్సి అపియర్డ్. బిఎన్సి అపియర్డ్. సో 11 plus 8. So put that one. 11 plus percent plus 8% of what? Of appeared. Appeared is out of what? Appeared total persons are 45. 45,000 మందిలో 11% plus 8% కాబట్టి ఇంటూ ఒకసారి చూస్తే 16 plus 27 is 23. 23% of 9,000 by 19% of 45,000 into 100. Now you answer. Mitch. Good. So right, ఒకసారి దీంట్లో సో ఓన్లీ 1% is answer. ఓకే, ఓపెన్ చేద్దాం. 9,000 దట్ ఇస్ 45 కాబట్టి 9,000 ones, 9,000 twice. ఎక్కడ 23 ఉంది, ఇక్కడ 19 ఉంటుంది కాబట్టి సో ఓకే 100 ఉంది, ఇక్కడ 5 ones 5 20s. సో ఇది ఆన్సర్ ఇస్ 23 in 20 is 460 by 90. ఇది 20 అయితే 23% వచ్చేది. బాటమ్ 23 అయి ఉంటే 20%కి వెళ్ళేవాళ్ళం. Now if you see that is divide చేసాను కదా, otherwise 460 divided 19 2s are 38, right? That is 80, 19 4s are 76, 4 right 0 19 19 2s are 38, 22 that is 19 1 slab 24.2. So your option is 24.21. ఇందుకు మనం రౌండెడ్ ఆఫ్టర్ 2 డెసిమల్ ప్లేసెస్ అన్నారు కాబట్టి అంతవరకు చెప్పారా సార్? ఇది స్ట్రైకింగ్ ఆఫ్ ఇది సో ఇక్కడ మనం ఏం చేసాము, that is 23 into 9,000 by 19 into 45,000.
మనం ఓకే. సో మనం కట్ చేసినంత పెద్దగా ఏం లేదు. సో పాయింట్ ఈస్ ఇక్కడ 9,000 ఉంది. ఇక్కడ 45,000 కాబట్టి సో ఈ 9,000 వన్స్ 9,000 ఫైవ్స్ అగైన్ 5 వన్స్ 5 20s అంతే. 23 20s ఎంత 4 బై 9. ఓకే. ఓకే. దెన్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే సార్. రైట్. సార్ యాహ్. సార్ ఒక డౌట్. ఇది చెప్పు. నార్మల్ గా ఇట్లా వన్ పార్ట్ క్వశ్చన్ అలా ఇస్తే ఈజీగా ఉంటుంది. బట్ జనరల్ గా అన్ని కలిపి అడుగుతారు కదా సార్. విచ్ ఆఫ్ దెమ్ ఇస్ ది హైయెస్ట్, విచ్ ఆఫ్ దెమ్ ఇస్ ది లోయెస్ట్ అన్నట్టు. అప్పుడు అన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చుంటామా? లైక్ అది ఎలా ట్యాకిల్ చేస్తాం? అది డిఫికల్ట్ అదే అవుతుంది. అదే అంటే ఎక్కడ ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు, ఎక్కడ తక్కువ మంది క్వాలిఫై అయ్యారు, అంతే కదా. ప్రతి 5 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అలాగే ఉంటుంది. నేను ఎప్పుడు అది వదిలేసి వస్తాను అందుకే. అవునా? ఇప్పుడు అదే చేయబోతాం మనం. వి డూ దట్. దీంట్లో కూడా ఉంది, ఆ క్వశ్చన్ ఉంది. వి డూ దట్ డెఫినెట్ గా. దాని కొంచెం అంటే ఈ బ్యాక్గ్రౌండ్ తో తెలిస్తే అప్పుడు చేయొచ్చు అనమాట. ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఏంటంటే క్వాలిఫైడ్ టు దట్ ఆఫ్ అపియర్డ్. ఇది ఒకసారి ముందు క్వాలిఫైడ్ బై అపియర్డ్ అనే కాన్సెప్ట్ లో క్వాలిఫైడ్ అవుట్ ఆఫ్ 9,000 తీసుకోవాలి, అపియర్డ్ అవుట్ ఆఫ్ 45,000 తీసుకుంటే దెన్ ఇట్ విల్ బి ఈజీ. కొంతమంది పొరపాటుగా పర్సంటేజ్ తీసుకొని చేసేస్తూ ఉంటారు, తప్పు వస్తుంది. ఓకే, నవ్ యూఆర్ ఫైన్. ఇప్పుడు బాగానే చేశారు. ఒకసారి ఇప్పుడు నా ఆ క్వశ్చన్ చేసే ముందు లెట్ us do another question in this one. Yeah, ఇది ఒకసారి. What is the ratio between number of candidates qualified from state B and D together and the number of candidates appeared from state C respectively? B మరియు D రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య మరియు స్టేట్ సి నుంచి హాజరైన అభ్యర్థుల సంఖ్య మధ్య నిష్పత్తి. ఇప్పుడు మీకు షేరింగ్ మారిపోయిందా, సేమ్ క్వశ్చన్ ఉందా? మీకు సేమ్ క్వశ్చన్ కనపడుతుందా, మారిపోయిందా? ఇది ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. మీకు వేరే స్క్రీన్ వచ్చిందా, మీకు సేమ్ స్క్రీన్ ఉందా? సేమ్
ఏ స్క్రీన్ కనపడుతుంది ఉత్తేజ్? ఏ స్క్రీన్ కనపడుతుంది? వేరే స్క్రీన్ కనపడుతుంది మీకు? లేదు సార్, క్వశ్చనే కనిపిస్తుంది. సేమ్ క్వశ్చన్ కనపడుతుందా? క్వశ్చన్ అదే కనపడుతుందా? ఓకే ఓకే. వెల్ చేశాను. ఓకే. You see, ratio, what is the ratio between number of candidates qualified from state BND together? జాగ్రత్తగా రేషియో అన్నారు కాబట్టి, సో రేషియోకి 2 టర్మ్స్ ఉంటాయి కాబట్టి అవి ఏ టర్మ్స్ అంటే బిఎన్డి క్వాలిఫైడ్, B+D qualified, B+D qualified, and number of candidates appeared from state C only. That is appeared. C appeared. వీటి మధ్య నిష్పత్తి కావాలి. B మరియు D క్వాలిఫైడ్ అర్హత, C అపియర్డ్ మధ్య నిష్పత్తి. బిఎన్డి క్వాలిఫైడ్ ఎలా రాస్తాము? బిఎన్డి క్వాలిఫైడ్ అంటే ఏది? ఇది తీసుకోవాలి. సి అపియర్డ్ అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి కదా. సో బిఎన్డి క్వాలిఫైడ్ ఎంత? దట్ ఈస్ బి అండ్ డి. బి అండ్ డి దట్ ఈస్ 6. బి 16, ఇది 21. 16 plus 21% of 21% of what? Of 9,000. ఈ జాగ్రత్తగా మర్చిపోతారు. సి అపియర్డ్ is 8%, కానీ 8% of what? Of 45,000. సో ఇక్కడ 16 plus 21 కాబట్టి 37 into 9,000 is to 8 into 45. See, don't multiply directly 9,000 45,000 కాబట్టి 1 times 5 times. So directly your answer is 37 is to 5. 37 is to 8, 37 is to 40. 37 is to 40. See, ఎవరికైతే 8 is to 37 ఇది కూడా ఇది ఉందేమో ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ ఉందేమో అని పెట్టేస్తారు. కాదు, కొంచెం జాగ్రత్తగా చేసి 37 is to 40 ఆన్సర్. చాలా మంది ఇది మర్చిపోతా ఉంటాం. 9,000 45,000 అవుట్ ఆఫ్ 10, రైట్? సో సో ఐ థింక్ ఎవరిబడి అండర్స్టూడ్. ఓకే, 37 is to 40. ఇది ఇలా క్వశ్చన్ క్వాలిఫైడ్ బిఎన్డి క్వాలిఫైడ్ కి చేసి సంబంధం లేకపోయినప్పటికీ అడగచ్చు క్వశ్చన్. బిఎన్డి అంటే బిఎన్డినే అడగాలి అని ఏం లేదు. దీని నుంచి దాన్ని ఎఫ్ అండ్ ఈ అపియర్డ్, మరి ఈ అండ్ సి క్వాలిఫైడ్ కూడా అడగచ్చు. అలాగే ఎలాగ అడిగినా బీ కాషియస్, కొంచెం జాగ్రత్తగా రాసుకొని చేయాలి. రైట్? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రైట్? ఇప్పుడు కమింగ్ టు ద 11th part. What is the ratio between the number of appeared candidates from state C and D together and appeared candidates from A and F together? Quite easy. Try to do.
plus 17:33. How much? Okay. Okay, right. So here, రేషియో ఆఫ్ అపియర్డ్ క్యాండిడేట్స్ అడిగారు కాబట్టి 2 అపియర్డ్ ఉన్నాయి చూడండి. 2 అర్హత సాధించిన. ఓకే. బి మరియు సి రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య మరియు స్టేట్ సి నుంచి హాజరైన అర్హత సాధించిన. తెలుగులో కొంచెం రామన్నట్టు. సారీ, ఇది పేస్టింగ్ ఇస్ రైట్. ఓకే, తెలుగులో తప్పుంది. సారీ, ఆల్రెడీ రైట్. కెన్ రిమూవ్ దిస్ వన్. ఇంగ్లీష్లో చూసుకోండి, తెలుగులో రాసుకోండి ఒకసారి. రైట్. అపియర్డ్ క్యాండిడేట్స్ రైట్. సి మరియు ఈ రాష్ట్రాల నుండి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య మరియు ఏ మరియు ఎఫ్ రాష్ట్రాల నుండి హాజరైన విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి. ఓకే, సో ఏంటి అంటే స్టేట్ సిఎన్ఈ దట్ ఈస్ సిఎన్ఈ హౌ మచ్ డైరెక్ట్ గా దట్ ఈస్ 8% ప్లస్ 9%. రైట్. 2 అపియర్డ్ అవుతున్నారు. సో మామూలుగా రైట్. సో ఇలా కాకుండా 18 మనం ఇందాక రాసుకున్నట్టుగా ఈ స్టేట్ సిఎన్ఈ అపియర్ బై ఏఎన్ఎఫ్ అపియర్ అంతే. కాబట్టి రేషియో నథింగ్ బట్ ఫ్రాక్షన్ కాబట్టి సిఎన్ఈ అపియర్ చూసుకోండి. సిఎన్ఈ అపియర్ సి ఈజ్ 8%, 8% ఇది 9%. సో 8% ప్లస్ 9%. 2 అపియర్డ్ కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ అవర్ అవుట్ ఆఫ్ 9,000 అవసరం లేదు. ANF is what? ANF is 15%. That's all. So it comes around 17.9. Yeah. Overall, comparing 2 pie charts, based on that one, how to get the answers, how to interpret them, right? Now, coming to, right, okay then. Coming to the next question. First one. Yes. In which state the percentage of qualified candidates to that of appeared candidates is minimum? ఏ రాష్ట్రంలో హాజరైన అభ్యర్థుల కంటే అర్హత కలిగిన అభ్యర్థుల శాతం తక్కువగా ఉంది? ఇదే సార్, ఈ క్వశ్చన్ డౌట్. ఈ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ రాస్తున్నారు కదా, రైట్. ఇప్పుడు పాయింట్ ఈజ్, ఇది జనరల్ గా ఎప్పుడైనా సరే నువ్వు చేస్తుంది కరెక్టే, ఎగ్జామ్ హాల్లో చేయకూడదు. ఈ క్వశ్చన్ ని వదిలేయాలి. అవుట్ ఆఫ్ దట్ ఈస్ ద బెస్ట్ వన్ టు డూ ఈజ్ వెల్ లెఫ్ట్ క్వశ్చన్స్ అంటాం అనమాట. నీకు ఎన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ ఎక్కువ కనపడతా ఉంటాయి, తర్వాత ఎస్ఎస్సీలో కనపడతాయి కదా. ఎప్పుడైనా ఎస్ఎస్సి కానీ బ్యాంకులు, మెయిన్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ లో
five questions low, you have to attempt only 3. That is a average performance, and you have to give the best performance will be 4 out of 5. And Okay. the worst performance is 5 out of 5. Bad performance is 5 టైం out of వేస్ట్ అయిపోతుంది. time Time management is also time అయిపోతుంది. It kills other 3 or 4 questions అన్నమాట. Right? Okay. So never attempt 5 out of 5. You have to attempt average 3 out of 5 or at the most 4 out of 5. ఇది ఎగ్జామ్ స్ట్రాటజీ. కానీ ఇక్కడ ఆన్సర్ కావాలి కాబట్టి మనకి హౌ we have to go to this one. This is based on purely fractions, comparison of fractions. Okay. How it is compared fractions, let us see. ఇప్పుడు see, first of all, దీనికి బ్యాక్గ్రౌండ్ కొంత తెలియాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ ఎనిబడి సే 1/5 పెద్దదా 3/5 పెద్దదా? అది which fraction is big అంటే that is denominators are equal, so that's why numerators లో ఏది పెద్దదైతే అది పెద్దది చెప్తాం fraction, right? Then అంటే similarly there is suppose ఇప్పుడు 5/7 పెద్దదా and 3/7 పెద్దదా అంటే definitely you'll say 5/7 is more because numerator is not when the denominators are equal. If the denominators are not equal, how you'll say 3/8 and 4/7, which is more అంటే ఇక్కడ చెప్పేటప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి. చేయకుండా ఏం చేస్తామంటే we compare, we'll take LCM తీసుకొని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ 7 3s are ఎంత 21, 8 4s are ఎంత 32. 21 పెద్దదా 32 పెద్దదా అంటే 32 పెద్దది కాబట్టి దిస్ ఫ్రాక్షన్ ఇస్ మోర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్న పద్ధతులు, బట్ నెవర్ డూ హౌ మచ్ ఇట్ ఈస్ అనేది ఎలా చేయాలంటే 3/8 అండ్ 4/7. మీరు ఇప్పుడు 5 ఫ్రాక్షన్స్ ఉంటాయి. 5 ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేయాలంటే అన్ని చేయాలంటే కుదరదు. కాబట్టి ఏం చేస్తామంటే విల్ యాడ్ 0 టు ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ కన్వీనియంట్లీ డివైడ్ దెమ్. ఇప్పుడు చెప్పండి 30/8 ఎంత? 8 4s 8 3s. 8 4s 32. Almost it is reaching, but not 4. It's 3 point. 8 3s are 24. 6 ఉంటుంది. 3.6 ఉంటుంది. 8 7s 56. You stop there and go with the 3.7 దాకా వచ్చిన stop. Now 40/7 అంటే ఎంత? 7 5s are 35. 5 point something. So 3.5 పెద్దదా 5.5 is more. That's why 40/7 is more. If this is the best rule, you can apply for all of them. When there is a comparison, minimum, maximum, అనేది తెలియాలన్నప్పుడు we have to go like this. Now let us try. ఇప్పుడు దీంట్లో how to compare that one is easy. ఇప్పుడు స్టేట్ ఇక్కడే ఆల్రెడీ ఇచ్చేసారన్ని, కాకపోతే ఐ టేక్ ఆల్ ద స్టేట్స్ టేకెన్ టుగెదర్. ముందు అన్ని తీసుకొచ్చేద్దాం. ఒకటే ఎందుకు అన్ని తీసుకొచ్చేద్దాం. మినిమం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ see when the fraction will be minimum, ఒకసారి x/y అనే ఫ్రాక్షన్ మినిమం ఎప్పుడు ఉంటుంది అంటే న్యూమరేటర్ ఇస్ మినిమం బట్ డినామినేటర్ షుడ్ బి మాక్సిమం. ఇది ఒకసారి రాసేసుకోండి. x/y మినిమం ఉండాలంటే న్యూమరేటర్ మినిమం ఉండాలి, y మాక్సిమం ఉండాలి. సో విల్ కంపేర్ నౌ ఫర్ స్టేట్ ఏ. స్టేట్ ఏ ఎంత? అసలు ఏంటిది? క్వాలిఫైడ్ టు ద లెఫ్ట్ అపియర్డ్ అంటే క్వాలిఫైడ్ బై అపియర్డ్ క్యాండిడేట్స్ పర్సంటేజ్ అంటున్నారు ఇంటూ 100. బట్ ఇప్పుడు చెప్పండి, క్వాలిఫైడ్ బై అపియర్డ్ అన్నిటికీ ఇంటూ 100 ఉంటుంది కాబట్టి రైట్. క్వాలిఫైడ్ ఈస్ అవుట్ ఆఫ్ 9,000 అండ్ అపియర్డ్ ఈస్ అవుట్ ఆఫ్ 45,000 కాబట్టి యు సీ ఫస్ట్ గివ్ ద ఆన్సర్ ఫర్ ఏ. సేమ్ రేషియో ఏ కి ఎలా చెప్తాను? క్వాలిఫైడ్ ఈస్ వాట్ 15% ఆఫ్ వాట్? Of no. ఇక్కడ qualified is right hand side కదా. So qualified is this one, 18% of what? 9,000 by appeared is how much from state A? 15%. ఇందాక స్టార్టింగ్ లో మనం
ఇదే రాశారు 15% ఆఫ్ 45,000 ఇంటూ 100. ప్రతి దానికి ఇది చేయాలి అంటే ఇంకా కుదరదు కాబట్టి దెర్ ఈస్ వన్ స్మాల్ అబ్జర్వేషన్ చూడండి. అన్నిటికీ ఇంటూ 100 ఉంటుంది కాబట్టి ఐ రిమూవ్ ఆల్ హండ్రెడ్స్ ఫర్ ఆల్ పిసి అన్ని స్టేట్స్ కి ఇంటూ 100 ఉంటుంది కాబట్టి కామన్ గా ఉంటుంది కాబట్టి తీసేయి. ఇది కూడా 9,000 is also common for everyone and 45 is also common for everyone. Only the deciding factor is qualified by appeared percentage as deciding factor. Understood everyone? So I'll take first A. A ఎంత అంటే so 18 by 15. That is, this is only the fraction. A is 18 by 15. B. Anybody? ఇప్పుడు చెప్పండి డైరెక్ట్ గా 16 by 11 అంతే. ఇంకా పర్సంటేజ్ ఏమన్నా ఉండవు, అన్ని చేసేసాము. ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. 18 by 15, 16 by 11. ఫాస్ట్ గా సి ఎంత? సి 7 by 8. 8. నెక్స్ట్ డి 21 by 17. 21 by 17. ఈ 14 by 9. 14 by 9. ఇంకేమైనా ఉన్నాయా? ఎఫ్ జీ ఉన్నాయా? ఓకే, ఎఫ్ అండ్ జీరో. ఎఫ్ ఎంత? ఎఫ్ 11 by 18. 11 by 18. అంటే జీ లాస్ట్ లో ఎంత? 13 by 22. 30 by ఇప్పుడు 13 by 22. 22. గుడ్. ఇప్పుడు సో రైట్. సి అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వన్ ఇప్పుడు మీరు చెప్పండి మినిమం దేనికి ఉండాలి అంటే సి న్యూమరేటర్ షుడ్ బి మినిమం కదా. న్యూమరేటర్ షుడ్ బి మినిమం కదా. న్యూమరేటర్ షుడ్ బి మినిమం. ఇది మినిమం ఉండాలి అండ్ ఇది మ్యాక్సిమం ఉండాలి. సో మినిమం చూద్దాం అంటే కంపేరింగ్ విత్ డినామినేటర్ న్యూమరేటర్ షుడ్ బి మినిమం. ఇది కంపేరింగ్ విత్ డినామినేటర్ ఈజ్ న్యూమరేటర్ ఇస్ మినిమం. ఫస్ట్ వన్ వాటిని గ్రేటర్ ఫ్రాక్షన్ లెసర్ ఫ్రాక్షన్స్ అంటాం కదా. రైట్, ఒకసారి చూడండి కదా. ఏ ఈజ్ హౌ మచ్? 18 by 15. న్యూమరేటర్ మినిమం ఉందా? లేదు. న్యూమరేటర్ ఇస్ మాక్సిమం. 18 ఉంది, 15 కంటే పెరిగి ఉంది. రిమూవ్ దట్ వన్. 16 by 11 బి రిమూవ్. బట్ దిస్ వన్ న్యూమరేటర్ ఇస్ మినిమం అంటే దీనికంటే కంపారిటివ్లీ దట్ ఈస్ లెస్సర్ కాబట్టి యూ కెన్ టేక్ దిస్ వన్. దిస్ ఈస్ క్వాలిఫైడ్. 21 by 17 క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్? రిమూవ్. న్యూమరేటర్ పెద్దది ఉంది, ఇక్కడ ఈ కూడా పెద్దది ఉంది, తీసేయి. 11 by 18 ఈ ఎఫ్ ఓకే ఇది క్వాలిఫైడ్ అండ్ 13 by 22 ఓన్లీ ద ఇప్పుడు క్వాలిఫై అయిన ఫ్రాక్షన్స్ ఏవి అంటే ఏమేంటి క్వాలిఫై అయ్యి? సి ఎఫ్ అండ్ జి. సి ఎఫ్ అండ్ జి. అసలు డి అనే ఈ ఎనిమిది ఈ మ్యాక్సిమం కోసం ట్రై చేస్తాం తప్ప మినిమం ఫ్రాక్షన్స్ కావు. నౌ the comparison is between there is C, that is 7 by 8, 11 by 18 and G 13 by 22. అన్నిటినీ you multiply with 0 and give the answer. అన్నిటినీ 0. సో 70 by 8 ఒక 1 decimal దగ్గర 1 decimal తీసుకొని ఆపేసేయండి. డోంట్ గో అంటే take 1 decimal and stop there. Good, Weber. One is C 70 by F 110 by G 130 by
చేశారా? వాట్ ఆర్ ఆన్సర్స్? ఓన్లీ జబర్ గివ్ ద ఆన్సర్. Just 70/8 అంటే చూడండి, that is only simply you'll get what is 70/8? 70/8 అంటే 8 9 72. No, it is 8 8 8 64 60. That is decimal 0 60 8 7 8.7 అంతే, అక్కడ దాటిపోయింది. Now 110/18. 110/18 is so if you're not convinced about 18th table, 2 9s 2 5s are 10, 55/9. ఇప్పుడు చెప్పండి. 9 5s are 45, 9 6s are 54, 54.1 in the 1 on the 10 9 1 6.1 up and down. Stop there and go with 130/22. 130/20 is 2 11s 265 కాబట్టి 65/11 చెప్పండి. 11 5s are 55, 11 6s are 66. 1 extra ఉంటే అది 6 times పోయేది, అంటే ఇది సంథింగ్ లైక్ 5.9 సంథింగ్ కదా. సో ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ విచ్ ఈస్ మినిమం అంటే this is 5.9 is the minimum. That's why your G is minimum. So దీంట్లో సబ్జెక్ట్ చెప్పాము, కాన్సెప్ట్ చెప్పాము, తర్వాత క్యాలిక్యులేషన్ మెథడ్స్ చెప్పాము. ఫైనల్ కంపారిజన్ చేసేటప్పుడు విచ్ ఫ్రాక్షన్ ఇస్ మినిమం అని అనుకొని దెన్ వీ హ్యావ్ కంపేర్ దిస్. సో ఓన్లీ ద పాయింట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, ఫాస్ట్ గా కంపేర్ చేయాలంటే బెస్ట్ వన్ ఈస్ add zeros, equal zeros to all of them and divide them. That's all. Okay. Understood everyone? Okay, this is the best one. ఇప్పుడు మీరు కావాలంటే now ఇదే క్వశ్చన్ లో you go with the right, I'm going with the next ఇదే క్వశ్చన్ లో I need right, what is that one? Maximum. మినిమం చెప్పేసాం కదా, ఇప్పుడు అందరూ అత్యధికంగా ఉన్నది మ్యాక్సిమం. ఫాస్ట్ గా చేయండి. C sir. C. డి డి C. సి అవుతుందా? కంపేర్ చేస్తావా అప్పుడే? సి ఒక్కడే అవ్వదుగా, చాలా ఉన్నాయి ఇంకా. చూడండి, ఇందాక మినిమం కాన్సెప్ట్ లో సి మినిమం ఛాన్స్ వాటికి వచ్చినట్టు సికి, ఇంకోటి ఎఫ్ కదా, జి ఒకటి అంటే ఈయన. ఇందాక మనకు వచ్చిన ఏమి బిఈఎఫ్ కదా సార్, బిఈఎఫ్ బిఈఎఫ్ రైట్, బిఈఎఫ్. నో నో, ఇక్కడ ఈ క్వశ్చన్ కే ఓకే ఓకే. నేను అనేది ఇందాక క్వశ్చన్ లో వాట్ ఆర్ ద మినిమం ఫ్రాక్షన్స్ క్వాలిఫైడ్, మినిమం ఫ్రాక్షన్స్ కోసం క్వాలిఫైడ్ ఏంటి? జి, ఇందాక జి ఒకటి, సిఎఫ్జి సార్. సిఎఫ్జి. ఓకే, సిఎఫ్జిని ఇప్పుడు మనం తీసేస్తాం. సిఎఫ్జి తీసేస్తే ఇంకా ఇవన్నీ మిగతా క్వాలిఫై అవుతాయి. ఇప్పుడు ఏబి డి అండ్ ఈ షుడ్ క్వాలిఫై, అంతే కదా. ఏబి క్వాలిఫై అవ్వాల్సింది, ఏబి డి అండ్ ఈ క్వాలిఫై అవ్వాలి. చూద్దాం ఏ ఎంత, ఏ ఎంత? ఇట్ ఈస్ 18/15. ఎస్, క్వాలిఫై అవుతుంది. మాక్సిమం కావాలంటే ఇది రావాలి. నెక్స్ట్ బి. సార్ మినిమం అడిగినప్పుడే న్యూమరేటర్ చిన్నది ఉండాలి, చిన్నది ఉండాలి. ఇప్పుడు పెద్దది ఉండాలి. ఇప్పుడు న్యూమరేటర్ పెద్దది ఉండాలి. సో డి ఈస్ 21/17. ఇది కాబట్టి క్వాలిఫైడ్. ఈ ఈజ్ 14/9 ఎక్స్. ఓకే, ఇవే ఇందాక 3 క్వాలిఫై అయింది కాబట్టి అది తీసేస్తే ఇవన్నీ
ఇప్పుడు దీని క్వాలిఫై ఇప్పుడు విచ్ ఇస్ మ్యాక్సిమం అంటే మీకు ఇక్కడ ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవ్వచ్చు. ఒక యూ కెన్ టేక్ either 10 or 2 zeros, no problem. But 10 is enough na point వ్యూలో 10 enough and give the answer. So ఇక్కడ 15 ones are 15, that is 30, 15 twos 12. This is right. Next ఇక్కడ 16 ones are 11 ones are 11, 5, then 0 అంతే కదా. ఎంత how many times 11 fours 14. This is maximum. Okay, so A can be the mode. Next 210 by 17, 17 ones are 17, 40, 17 twos are 34. Okay, 12 remove, and 140 by 9, that is 9 ones are 9, 50, 9 fives are 45. Yes, E is a maximum, so we'll take E is a qualifier. How many of you said okay? అందరికి వచ్చిందా? That is ఇది. ఇప్పుడు చూసారా, నేర్చుకున్న తర్వాత ఇట్ విల్ బి ఈజీ, ఫాస్ట్ ఎనఫ్ టు గెట్ ద ఆన్సర్, రైట్? బట్ ఎవరిబడి Ananta give first answer, then Zabir, then Teja. Okay, fine. Now ఇది see, I don't mean to say ఇది ఎగ్జామ్ హాల్ చేయమని చెప్పట్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ గ్రూప్ 1 యూ హావ్ టు డూ. ఇప్పుడు గ్రూప్ 1 మాటలు ఇక్కడ వచ్చినప్పుడు మనం చేయాల్సిన తప్పదు, మనకు చాలా టైం ఉంటుంది. త్రీ టైమ్స్ ఆఫ్ ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్స్ అంత ఉంటుంది. కాబట్టి ఇవి ఎగ్జామ్ బట్టి చూడాలి, టైం చూసుకొని చేయాలి ఈ కోసం. క్లియర్? నౌ let us come to right. Understood, Teja, Tesh? అర్థమైంది కదా? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు మనం సో అదొక్కడే ఎప్పుడు వదులుతూ ఉంటాం కదా, జనరల్గా హ్యాపెన్స్ ఫర్ ఆల్ టైమ్. దట్ ఈస్ ఓకే. నౌ కమ్ టు ఈ గ్రాఫ్. నేను now come to, so this is regarding pie chart, right? Now let us go with the bar graph. Bar graphs around those are I will get to know about that. One second. సార్ దీంట్లోనే యావరేజెస్ అడిగితే చేయొచ్చు కదా సార్? దీంట్లో యావరేజ్ దీంట్లో రాదు, మీకు టేబుల్స్ లో వస్తుంది, వేరే బార్ గ్రాఫ్ లో వస్తుంది అనమాట. దీంట్లో యావరేజ్ కాన్సెప్ట్ అడగడానికి ఛాన్స్ లేదు, దీంట్లో లేదు. మనం అదే చేయబడతాం, బార్ గ్రాఫ్ లో చేస్తాం అనమాట, టేబుల్స్ లో కూడా చేయొచ్చు. యావరేజ్ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ముందు బేసిక్ గ్రాఫ్ ఈరోజు చేసి రేపు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రాఫ్ దాంట్లో తీసుకుంటాం. జస్ట్ కంపారిజన్స్ ఈరోజు చేద్దాం దీంట్లో బార్ గ్రాఫ్.
యాక్చువల్లీ ఇక్కడ పవర్ కట్ అయింది నిన్న, అందువల్ల ఐ కుడెంట్ రిపేర్ దిస్ నౌ. ఓకే, తెలుగులో కూడా సపరేట్ రాసుకోండి. ఫస్ట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అవుట్ ఇది మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేస్తాను, నేను ఫార్వర్డ్ చేస్తాను. వీలైతే ప్రస్తుతానికి జస్ట్ గ్రాఫ్ జస్ట్ ఒక ఐడియా కోసం రాసుకోండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ ఇన్ 1000 ఫ్రమ్ 2 యూనివర్సిటీస్ ఓవర్ ది ఇయర్స్. రెండు ఇచ్చిన సంవత్సరాల్లో 2 సంవత్సరాలు 2 యూనివర్సిటీల నుండి పాస్ అయిన విద్యార్థుల సంఖ్య వేలల్లో ఇచ్చారు. ఓకే, వైట్ కలర్ యూనివర్సిటీ ఏ, డార్క్ కలర్ యూనివర్సిటీ బి. Now, though this is a bar graph, okay, number of students in thousands of ఒకసారి how to interpret this one ఒకసారి చూసి యూనివర్సిటీ బి నుండి how many are there past యూనివర్సిటీ బి in 2005, యూనివర్సిటీ 2005 how many are there? That is it is 10 what 10,000. Okay, that is it should be 10,000, right? Right. Okay, ఇప్పుడు come to దీని బేసిక్స్ చెప్పేస్తే మీకు తర్వాత నేను గ్రాఫ్స్ ఐ విల్ ప్రొవైడ్ ద సేమ్ గ్రాఫ్ తర్వాత మీకు చేస్తాం. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు నాకు గివ్ దట్ వన్ 2006, okay, 2006 యూనివర్సిటీ బి మీన్స్ హౌ మచ్ ఇట్ ఈస్ 40, right? 40,000. ఇప్పుడు సీ ద క్వశ్చన్స్ మీరు గ్రాఫ్ రాసుకున్నారు కదా, ఒక్కసారి లెట్ us do this one. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చేయండి. What is the respective ratio between the number of students? Respective ratio between the number of students passed from University A in year 2007 and the number of students passed from University B in 2014. ఒకసారి ఫాస్ట్ చేయండి. Good. Respective ratio between number of students passed from University A 2007 to B. అంటే A 2007 to B 2004. So A 2007 is how much? 2007 A is it is 50, and B 2004 is how much? B 2004 B 35. A 2007 anta A 2007 50. Okay, 50 is 35. So how much is the answer? 5 10s, 5 7s. So your answer is 10:7, option D. Not B. I think B. No? What is the answer? 4:5. See, generally perfect wrong answers కూడా ఉంటాయి దీంట్లో. Be cautious. Answer ఎంత? D na? Right.
Good. Okay, so basic ratios anamata. Now see the bottom one also. See the bottom one. Input ఇది రాయండి. What is the difference between the total number of students passed from both the universities in the year 2007 together and the total number of students passed in the year 2005 from both the universities together? Okay. So interpreting bar graph is not at all an issue. Like I said, then we'll go to Okay. Answer. Okay. Ena. Is it A? 7,000, that is. So there is 2007 both the universities together. Difference between them both the universities together and what is the difference between total number of students passed from both the universities 2007? 2007 both. 2007 both. Next 2005 both. You don't need much difference on that. So difference you can take. రెండు కలిపి difference ante that is 2007 is how much? 60. You will write 50 plus 60. And here 30 plus 10. That is 110 minus 40 and then the 70. 70 what? 70,000. That's all, right? So that is, so ఈ గ్రాఫ్ మీకు ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మొన్నటి కూడా నేను 3 క్వశ్చన్స్ పై చాటి బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ రెండు అవి ఇవి మీరు యూ గో త్రూ దట్ వన్, యూ డూ యాజ్ ఎ హోంవర్క్, రైట్? నౌ ఐఎమ్ గివింగ్ another let us try another this one. ఒకటి టేబుల్ చేద్దాము, అది కూడా మీరు తర్వాత ఐ గివ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ యూ ట్రై ఆల్ ద క్వశ్చన్స్, రైట్? ఒకసారి షేరింగ్ న్యూ వన్. సో జనరల్గా టేబుల్స్ లో కూడా మీరు కొంచెం వర్కౌట్ చేయాలి. టేబుల్స్ జనరల్గా మీకు మార్క్స్ వచ్చే పద్ధతి ఎలా ఉంటుంది? మార్క్స్ వచ్చే పద్ధతి జనరలీ 10th క్లాస్ మార్క్స్ బాగానే అందరూ చేస్తారు, కానీ బట్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఇబ్బంది పడతారు. వై ఇట్ ఇస్? 10th క్లాస్ మార్క్స్ బాగానే చేస్తారంట, బట్ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేటప్పటికి ఇట్ ఫీల్స్ లిటిల్ బిట్ డిస్కంఫర్ట్. వై లైక్ దట్? Okay, see this one. Why you feel discomfort?
మామూలుగా నేను ఎనిబడి సే ఎందుకు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం? 10th క్లాస్ వరకు బాగానే పర్సంటేజ్ చెప్పంటే వాట్ ఈస్ దట్ పర్సంటేజ్ ఇన్ 10th క్లాస్ కెన్ సే ఆర్ టోటల్ మార్క్స్ కాకపోయినా పర్సంటేజ్ చెప్పేస్తాం 10th క్లాస్ 10th వర్షన్. బట్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి వీళ్ళు డోంట్ సే పర్సంటేజ్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడతారు. టోటల్ మార్క్స్ చెప్తా ఉంటారు. 845 వచ్చింది, 823 వచ్చింది లేదా రైట్. పాయింట్ ఈస్ దట్ ఇంటర్మీడియట్ లో maximum marks each subject is having different. Maths out of 75 వస్తుంది, physics out of 60 వస్తుంది, English out of 100 ఉంటుంది. సో అన్ని డిఫరెంట్ ఉంటాయి కాబట్టి we can't do that very easily. సేమ్ ఇప్పుడు అదే now I'm giving the same style, right? ఈ సిరీస్ ఇది కూడా నేను ప్రెజెంట్ మీకు పంపిస్తాను. ఫస్ట్ జస్ట్ percentage of marks obtained by 6 students in 6 subjects. Percentage of marks obtained by 6 students in subject. 6 సబ్జెక్టుల్లో 6 స్టూడెంట్స్ సంబంధించిన మార్కుల శాతం ఇది. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, వీళ్ళందరూ స్టూడెంట్స్, PQRST other students, and the subjects are ABCD. These are all subjects, right? ABCD. Now here subject A is out of 60 marks, and out of 60 marks maximum marks are 60. But maximum marks of 60 అయితే 80 వస్తుంది Pకి. Anybody? Out of 60 అయితే మరి 80 ఎందుకు వచ్చింది? 80%, sir. 80% of 60. 80% of that is, so it is 80% అన్నమాట. ఇది మార్క్స్ కాదు, 80% of 6 out of 60. So Q got 55% out of 60. అయితే ఒకటి చెప్పొచ్చు. So P లో out in the subject A, who scored more? Who scored more అంటే ఇక్కడ మొత్తం అందరూ చూసి చెప్పొచ్చు ఎవరికి మాక్సిమం ఎవరికి వచ్చింది. In this subject who is the best and maximum scorer అంటే that is you, that is 82, not marks, 82% marks out of 60. కాబట్టి ఇతనికి మాక్సిమం మార్క్స్ వచ్చిందని చెప్పొచ్చు, రైట్. నా కమింగ్ టు ఇప్పుడు ఒకసారి ఇంటర్ప్రిటింగ్ how much R got, how many marks R got in the subject D. The subject D, how many marks he got? (84/100 into 50). 84% of 50. Directly can say it is 42 అని 41, చెప్పేయచ్చు. sir. 41 కాదు, 40 ఇక్కడ కొంచెం పర్సెంటేజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నేను అడిగినంత. 84% of 50 is nothing but 50% of 84. 50% of 84 అంటే హాఫ్ అంటే ఎంత? 42. ఓకే, అసలు ఏం చేయకుండా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో R got in the subject D, he got 84%. Okay, now so you know how to interpret this one. ఇప్పుడు అర్థమైంది. అందుకని మీరు కొంచెం మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్నిసార్లు పొరపాటుగా మన మార్క్స్ అనుకుంటాం కాబట్టి ఈ పుట్ ఆల్వేస్ ఫర్ రిమైండర్ 80% అనేది ఆల్ ద కార్నర్స్ లో ముందు రాసేసుకోండి. ఇలా రాసుకొని దెన్ యూ స్టార్ట్ యువర్ క్యాలిక్యులేషన్ పార్ట్. రైట్. ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ విత్ క్వశ్చన్, రైట్. జస్ట్ గో త్రూ దిస్ వన్ హియర్. ఇప్పుడు సార్ 5th క్వశ్చన్ చూడండి, ఇది రాసుకోండి. వాట్ ఈస్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ ద స్టూడెంట్స్ టుగెదర్ ఇన్ సబ్జెక్ట్ E? Total marks obtained by in subject E. Subject E లో అందరికి వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత?
total marks అంటే అప్పుడు ఏం చేయాలంటే you have to subject E లో 75% of 120, 88% of 120 అన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి కదా. దానికి బదులు ఏం చేయాలంటే all the percentage, add all their percentages, respective percentages out of 120 you have to say. ఒకసారి యాడ్ చేయండి. 8 ఎక్కడి నుంచి 5, 8, 13, 15, 17 and 8, that is 25, and 8, 8, 16, 23, 29, 37 and 44. 445% of 120 చెప్పాలి. Use answer 445% of 120 is 890% of 60. 0 cancel and say 86, 480 plus 54, 480 plus 54, 534. అది 534 మార్క్స్ వచ్చినాయి అందరూ కలిపి. ఓకే, ఒక్కసారి సేమ్ స్టైల్ యు ట్రై. వాట్ ఈస్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ స్టూడెంట్స్ ఇన్ డి? ఫాస్ట్ గా క్వశ్చన్ రాసుకోండి. టోటల్ మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ డి బై ఆల్ స్టూడెంట్స్. ఒకటి నేను చేశాను కాబట్టి ఇంకొకటి మీరు చేయాలి కదా. కదా కదా. Well, add all the percentage out of 50, that's all. 8, 4, 12, 16, 6, 22, 24, and this 31. 9, 16, 21, 29, 36, 42, 421%. 421% of 50. Nothing but half of 421. It's 210.5. Yeah, who got? And say 210.5 marks. అంతే కదా. 421% of that is total marks obtained by all students ఎంత అంటే 210.5. That's all. ఓకే, ఇప్పుడు నౌ ఇందాక క్వశ్చన్ లో ఈలో వచ్చిన మొత్తం మార్క్స్ ఏంటంటే 534 టోటల్ మార్క్స్ కదా. వాట్ ఈస్ యావరేజ్ మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ ఈ? Average marks scored by all the students in subject E is total marks divided by total students or total subjects చెప్పాలి. టోటల్ స్టూడెంట్స్ అనాలా, టోటల్ సబ్జెక్ట్స్ అన్నా, అదే సబ్జెక్ట్ రాశారు కాబట్టి టోటల్ స్టూడెంట్స్ అన్నమాట. టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ ఇస్ 534, టోటల్ స్టూడెంట్స్ ఆర్ 6. 534 by 6 చెప్పండి. వాట్ ఇస్ మ్యాథ్? వాట్ ఇస్ దట్? It comes around 6, 8s are 48, 54, 6, 9s 54. Okay, average marks are 89 marks. Average marks are 89 marks. Okay, if
మార్క్స్ ఆర్ ఈక్వల్లీ డివైడెడ్, అందరికి ఈక్వల్ డివైడ్ చేస్తే అందరికి ఎన్ని వచ్చినాయి అంటే 89 మార్క్స్ వచ్చినాయి అని అర్థం. యావరేజ్ కాన్సెప్ట్ ఇస్ అట్లా. యావరేజ్ అంటే ఒకవేళ అందరికీ సమానంగా పంచాల్సి వస్తే అప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఉంటాయంటే ఖచ్చితంగా అందరికీ సమానంగా 89 అని చెప్పచ్చు. ఓకే, నా ఇప్పుడు వాట్ ఈస్ ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్? 89 మార్క్స్ is the average marks. Out of what always the 120 marks is a maximum. So the average percentage of marks enta ante, that is you have to say out of average marks, write that one, sorry, average percentage marks in a subject. ఒక సబ్జెక్ట్ లో సగటు మార్కులు is equal to సగటు మార్కుల శాతం is equal to సగటు మార్కుల శాతం is equal to average marks by maximum marks into 100. Average marks by maximum marks into 100. ఇప్పుడు చెప్పండి. Now ఎంత యావరేజ్ మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ ఈ అంటే ద మ్యాక్సిమం యావరేజ్ ఇస్ దిస్ వన్ 89. కాబట్టి యువర్ యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, యావరేజ్ పర్సంటేజ్ ఎలా వస్తుందంటే యావరేజ్ మార్క్స్ 89 బై మ్యాక్సిమం మార్క్స్ ఎంత 120 ఇంటూ. సో హౌ మచ్ యువర్ పర్సంటేజ్ మీన్స్ 89 by 120 into 100, దట్ ఈస్ 5 times, so it is 6 times. Okay, that is give the answer. 89 into 5 is 445 by 6. That's number. It's the 42, 25, 6. 4 is 24.74 point. What? 74.1. It is in percentage. Average marks percentage. 4 by. Yes, ఎలా చెప్పాలి? యావరేజ్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. అసలు అలా కాకుండా ఈవెన్ యూ కెన్ సే యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ వాళ్ళకి ఎన్ని వచ్చినాయో టోటల్ మార్క్స్ బై టోటల్ మ్యాక్సిమం మార్క్స్, టోటల్ మార్క్స్ బై టోటల్ మ్యాక్సిమం మార్క్స్ కూడా చూడండి ఒకసారి ఎంత వస్తుంది. టోటల్ మార్క్స్ ఎంత ఇందాక 534 is 534, they got 534. And what is the total maximum marks అంటే 120 into 6, 720 into 100. సో యావరేజ్ పర్సంటేజ్ మార్క్స్ అంటే ఇలా కూడా వస్తుంది. టోటల్ మార్క్స్ వాడు స్కోర్ చేసింది డివైడెడ్ బై టోటల్ మ్యాక్సిమం మార్క్స్. ఇంకోటి రాసుకోండి, టోటల్ యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ మార్క్స్ 534 బై టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 720 into 100. ఇది కూడా మీకు తర్వాత వాట్ హ్యాపెన్స్ ఈస్ హియర్ జస్ట్ సీ 534 by 720. I can write 534 by 720 as, right? మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. I write here 534 by 720 అంటే ఇక్కడ కార్నర్ ఇక్కడ రాస్తున్నాను. 534 by 720 into 100. ఈ క్యాలిక్యులేటర్ మీరు చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది, 74.1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ you see 720ని can I write this 720 as 120 into 6. ఇది 120 into 6 అని రాసుకోవచ్చు కదా. సో 720 120 into 6. బట్ ఇప్పుడు చెప్పండి 534 by 6 ఎంత? అదే యావరేజ్ మార్క్స్. దట్ ఈస్ నథింగ్ బట్ హౌ మచ్ యూ గాట్ 89. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 89 యావరేజ్ మార్క్స్ బై మ్యాక్సిమం మార్క్స్ ఇంటూ, రైట్? సో ఇలా యావరేజ్ పర్సంటేజ్ మీద మీరు ఇందాక చేశాను కదా. సో యావరేజ్ పర్సంటేజ్ లో ఫస్ట్ నేనేం చెప్పాను మీకు, యావరేజ్ మార్క్స్
by maximum marks in that subject into 100 అన్న చేయాలి, లేదా total marks scored by total maximum marks into 100 అన్న చేయాలి. ఈ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. యావరేజ్ పర్సెంటేజ్ ఎందుకు మనకి ఇంత డిఫరెన్స్ దేనికి? ఈ రెండు ఉండాల్సిన పని ఏంటి అంటే, ఇప్పుడు సబ్జెక్ట్ కాబట్టి మీరు రెండింటిలోనూ ఒకటే వస్తాను. కానీ ఇఫ్ యూ సీ ఎ స్టూడెంట్, ఆ స్టూడెంట్ చూస్తే ఒకసారి పి స్టూడెంట్ చూడండి, అతనికి 80% వచ్చింది, దట్ ఈస్ అవుట్ ఆఫ్ 60, 80% అవుట్ ఆఫ్ 60. అండ్ బిలో 65% అవుట్ ఆఫ్ 40, సిలో 58% ఆఫ్ 80. మరి యావరేజ్ మార్క్స్ రావాలి అని అంటే, యావరేజ్ పర్సెంట్ తెలియాలంటే టోటల్ మార్క్స్ చెప్పాలి డివైడెడ్ బై టోటల్ మ్యాక్సిమం మార్క్స్ తెలియాలి తప్ప అక్కడ ఈక్వల్ గా లేదు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ లో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి, నేను చెప్పిన రెండు మెథడ్ తీసుకోవాలి. రెండో మెథడ్ ఏంటి, టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై స్టూడెంట్ పి బై టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఆల్ టుగెదర్ ఇంటూ 100 చేస్తేనే యావరేజ్ పర్సెంటేజ్ వస్తుంది, అదర్వైజ్ నాట్. ఓకే, ఈ విషయం గురించి మనం రేపు డిస్కస్ చేస్తాం. బట్ యూ గో విత్ ద క్వశ్చన్స్, మీకు ఏవి వీలైతే అవి చేయండి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఒక స్టూడెంట్ సంబంధించిన 2-3 సబ్జెక్ట్ తెలుసుకోవడం ఈజీయా, లేదా ఒకే సబ్జెక్ట్ గురించి అందరు స్టూడెంట్స్ తెలుసుకోవడం ఈజీయా? ఎనీబడి? ఒకే సబ్జెక్ట్ గురించి అందరు స్టూడెంట్స్ ఇక్కడ సి అనే సబ్జెక్ట్ వర్టికల్ గా చూసుకోవడం ఈజీయా, లేదా ఆర్ అనే వ్యక్తికి సంబంధించి మార్క్స్ కనుక్కోవడం ఈజీయా? టోటల్ మార్క్స్ కనుక్కోవాలి. ఆర్ టోటల్ మార్క్స్ కనుక్కోవడానికి ఎనబడిస్తే ఒకసారి జస్ట్ గివ్ ద ఐడియా. ఒక పని చేద్దాం, నాకు అర్థమైంది, ఇప్పుడు మీకు అర్థం కాలేదని. రైట్, ఒకసారి రాసుకోండి, క్వశ్చన్ రాయండి. హూ ఇస్ ద పర్సన్? What are the total marks obtained? Total marks obtained by student P in subjects D, E, and F. In subjects D, E, and F. Total marks obtained by P, right? D, E మరియు F సబ్జెక్టులలో P సాధించిన మొత్తం మార్కులు ఎన్ని? ఫస్ట్ అంటే ఏం చేయాలి, మీరు ఖచ్చితంగా డిఈఎఫ్ అంటే డి సబ్జెక్ట్ ఎన్ని వచ్చినాయంటే వాడికి 68% వచ్చింది. 68% ఆఫ్ 50, నెక్స్ట్ 75 డిలో 75% ఆఫ్ 120, నెక్స్ట్ 87% ఆఫ్ 75. ఇవన్నీ యాడ్ చేయాలి. ఫాస్ట్ యాడ్ చేసి చెప్పండి. %68 of 34. ఇదంతా 68% of 30 plus 50 is 34% of 134 marks. 75% of 120 is 150% of 60, that is 90 marks. 87% of 75 అంటే ఇది కొంచెం చేసి చెప్పాలి కదా. 72.6. So what you say, that is 75 of 35.
35, 40 and 49, 89 plus 3, it is 92. 856 plus 9. Plus 9 is 65. That is okay, 65.25. Right. 65.25. 65.25, 90 and 30. And there is 9 and 12, that is 189.25. How much you everybody? చేశారా? చేయలేదా? 9.2. Yes, sir. అంటే Patient. ఎందుకు ఇబ్బంది పడ్డారంటే ఒక స్టూడెంట్ సంబంధించి కొన్ని మార్కులు కనుక్కోవాలంటేనే ఇబ్బంది పడితే వాడి యావరేజ్ మార్క్స్ కనుక్కోవడం కూడా ఇంకా ఇబ్బంది, యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక్కోవడం ఇంకా ఇబ్బంది. కాబట్టి క్వశ్చన్లో ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు అందరూ ఇప్పుడు ఎటు పీకి సంబంధించిన సంబంధించిన మీరు ఏం కనుక్కున్నారు, డిఈఎఫ్ కనుక్కున్నారు కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ డి అండ్ ఈ కనుక్కున్నారు కాబట్టి ఒకసారి బి కూడా కనుక్కొని యు ఫైండ్ బి ఆల్సో. బి, డి అండ్ ఈలో యావరేజ్ మార్క్స్ చెప్పండి, వాడికి వచ్చిన యావరేజ్ మార్క్స్. Student P, average marks in 3 subjects. First one, find the average marks obtained by student P in the 3 subjects B, D and E. B, D and E. Average marks obtained in B, D and E. తెలుగులో కూడా రాసుకోండి. బిడి మరియు ఈ సబ్జెక్టుల్లో ఈ సబ్జెక్టుల్లో పి విద్యార్థికి వచ్చిన సగటు మార్కులు ఎన్ని? పి విద్యార్థికి సంబంధించి కొంచెం వేడిగా ఎన్ని? ఆల్రెడీ డిఎన్ఈ తెలుసుకున్నారు, దానికి వచ్చి డిఎన్ఈ 2 వచ్చినాయి. బి కూడా కనుక్కొని నాకు యావరేజ్ మార్క్స్. యావరేజ్ మార్క్స్ 50%. Is it? Average marks 50. This one. Total 150. Just see. Modeling general PD, 65% of isn't the B, 65% of 40 is 130% of 20, that is 26 marks. So P ki B length వచ్చినాయంటే 26 marks. Already D కనుక్కున్నాం, D is 34 marks. And E కూడా ఎంత is 7, that is 90 marks. Excellent. చూడండి ఒకసారి, there is 26 plus 34 is 60, plus 90, 150 marks. P got 150 marks in all the 3 subjects. ఈ 3 subjects 150 marks వస్తే రైట్, డెఫినెట్ గా వాడికి యావరేజ్ మార్క్స్ ఎంత అంటే ఇట్ ఈస్ 150/3. ఎంత? 50 మార్క్స్. ఈ సబ్జెక్ట్ లో వాడికి వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎన్నిటిలో? 3. సో ఇండివిజువల్ గా అన్ని కనుక్కొని యాడ్ చేసి /3 చేసి ఏంటి యావరేజ్ మార్క్స్. ఇప్పుడు చెప్పండి యావరేజ్ పర్సంటేజ్ చెప్పండి. ఇన్ ద అబోవ్ క్వశ్చన్ ఫైండ్ యావరేజ్ పర్సంటేజ్. ఏం చేస్తారు?
బ్యూటిఫుల్ డిస్కషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. మీరు చాలా ఇంపార్టెంట్, చాలా టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో, కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. జస్ట్ హౌ మచ్ ఆనందిత సార్ ఇప్పుడు యావరేజ్ పర్సంటేజ్ అనేటప్పటికి డౌట్ వచ్చింది అసలు ఎట్లా చేయాలని. ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని అంటే అన్ని ఈక్వల్ గా లేవు. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ తీసుకోవాలా? టోటల్ మ్యాక్సిమం తీసుకుంటే యావరేజ్ వచ్చింది, యావరేజ్ మార్క్స్ ఎట్లా వేయకూడదు. సో వాట్ యువర్ డూ ఇస్ డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఒకసారి టోటల్ మ్యాక్సిమం టోటల్ మార్క్స్ ఇన్ బి, డి అండ్ ఈ ఎంత వచ్చినాయి వాడికి? టోటల్ 150 మార్క్స్ వచ్చింది. బట్ టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఈ సబ్జెక్ట్ లో ఏంటి అంటే బి, డి అండ్ ఈ మ్యాక్సిమం మార్క్స్ అన్ని కలపండి. 40 + 40 50 90 + 120 ఎంత? 210. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 210. సో వాట్ ఈస్ యావరేజ్ మార్క్స్ పర్సంటేజ్ అంటే 150/210 వేయాలి తప్ప 50/210 వేయకూడదు. సో బీ కాషియస్. టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై maximum marks in the subjects into 100. So 0 0 cancel. So here 3 7s 350s. 500/7, which comes around 7 7s are 49, 10, 7 1s are 7, 5 and 3 71 3/7 percentage. Cross 71 3/7 percentage. So do your answers. ఎవరు చెప్పారు? అండర్స్టూడ్ ఎవరి ఉన్నాం? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఒకసారి గివ్ క్లారిటీ. everyone. Jaber understood this point. Vaitarani, you're there. Right. Ananda understood, but Jaber. Okay, fine. Sorry. Ananta already got. Okay, ఇది ఇప్పుడు దీన్ని తీసుకొని ఐ విల్ సెండ్ ఇది క్వశ్చన్స్ షేర్ చేస్తాను. నాకు పర్ఫెక్ట్ గా యూ గివ్ ద ఆన్సర్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఫర్ ద నెక్స్ట్. అంటే మనం దీన్ని మార్క్స్ సంబంధించిన దాంట్లో పర్ఫెక్షన్ వచ్చేసింది. సో ఒక దాని మీదే చాలా వర్కౌట్ చేశాను కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఈ టేబుల్స్ నేను బార్గ్రాఫ్ నిన్న మనం డిస్కస్ చేసుకున్న పై చాప్టర్ బట్ అన్నిటికీ నేను పీడిఎఫ్ పంపిస్తాను. యూ ఫిల్ అప్ ఆల్ దోస్ వన్ అండ్ ఐ విల్ సెండ్ ద ఆన్సర్స్ ఆల్సో. జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఓకే, మళ్ళీ తర్వాత మనం బార్ గ్రాఫ్ మనం నెక్స్ట్ లెవెల్ అండ్ లైన్ గ్రాఫ్స్ తీసుకొని వీ కెన్ ఫినిష్. సో థ్యాంక్ యూ ఫర్ టుడే. టుడే తేజ వచ్చినట్లేడు. రైట్, ఓకే ఓకే ఫైన్. టుమారో వీ కెన్ నేను ఇప్పుడు మీకు ఆఫ్టర్నూన్ లోపల పంపిస్తాను మీకు విత్ కీ ఆల్సో. థ్యాంక్ యూ. దట్స్ వాట్ జబర్. ఫ్యూ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్ని పంపిస్తాను. నేను ఇంకొన్ని ఇప్పుడు మీరు చేసిన దాంట్లో క్వశ్చన్స్ పంపిస్తాను. అది కాకుండా వేరే గ్రాఫ్స్ కూడా పంపిస్తాను. యూ ట్రై ఫర్ ప్రాక్టీస్. నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ.